అంటే చాలా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా అనిపించాయి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, చాలా బాగా తీసారని అయితే అర్థమైంది. బట్ ట్రైలర్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇంకా ఏదైనా మాకు కొంచెం ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పొచ్చు కదా ఇప్పుడు అంటే ఆ పాయింట్ గురించి. అంటే మీకు మూవీ చూసినప్పుడు టోటల్గా క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అంటే మొత్తం ఈయనే టైం ట్రావెల్ చేస్తూ మళ్ళీ బ్యాక్ వస్తారు, మళ్ళీ అటు వెళ్తారా? లేదు, గుడ్ అండి, ఇట్స్ గుడ్ గెస్ యు ఆర్ మేకింగ్. సో ద థింగ్ ఇస్ అలా గెస్ చేయాలనే ట్రైలర్ అలా కట్ చేస్తాం. ఇప్పుడు ట్రైలర్ చూస్తే మామూలుగా సినిమా చూసిన తర్వాత కూడా మనకి ఎట్లుంటుందంటే ఎగ్జామ్ రాయడానికి ముందు అంత ప్రిపేర్ అయిన తర్వాత సడన్ ఇలా కళ్ళు మూసుకుంటే ఏం గుర్తురాదు, కళ్ళు మూసు బ్లాంక్. సో బట్ నీకు తెలుసు యూ గోన్ రైట్ ఎగ్జామ్, యూ విల్ పాస్. నార్మల్గా మనం ఎగ్జామ్ రాస్తాము, మనం చదివాము అన్న ఐడియా ఉంటుంది, బట్ మనకు సడన్గా అది రికలెక్ట్ కాదు. సో మేము ట్రైలర్లో పెట్టడానికి కాన్సెప్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి కూడా ఇదే రీజన్, దట్ ఆడియన్స్ ఏం గెస్ చేస్తారు, వచ్చిన తర్వాత థియేటర్లో వాళ్ళేం తెలుసుకుంటారు, అండ్ ఓవర్ ద టైం వాళ్ళకి స్క్రీన్ ప్లే ఎట్లా అర్థమవుతుంది అనేది. సో మాకు ఒక చిన్న కాంటెస్ట్ పెట్టచ్చు కదా, కరెక్ట్ గెస్ చేసిన వాళ్ళకి ఇది ఇస్తామని చెప్పేసి. 100% చెప్పండి సార్. మన అది అంటే మూవీ అంతా చూసిన తర్వాత సాయి అంటాడు, మూవీ అంతా చూసిన తర్వాత స్క్రీన్ ప్లే కానీ ఎవరన్నా ఫుల్గా చెప్పగలిగితే తడబడకుండా స్క్రీన్ ప్లే మొత్తం అంటే ముందు వరకు మూవీ చూసేసిన తర్వాత స్క్రీన్ ప్లే మేము మూవీ చూసేసిన తర్వాత ఎక్కడ ఆగకుండా స్క్రీన్ ప్లే మొత్తం చెప్పితే వీ విల్ గివ్ దెమ్ అన్ ఐఫోన్ అని చెప్పి అనుకున్నాం. చెప్పలేరు బ్రో, ఇంపాసిబుల్. అది ఆల్రెడీ అర్థమైందన్న ట్రైలర్ చూసినప్పుడే ఆయన స్క్రీన్ ప్లే ఏమంటారు స్ట్రాటజిక్స్ అన్ని మాకు అర్థమైనాయి అనమాట. అక్కడ ఇక్కడ చాలా 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 చేశారు. బట్ ఆడియన్స్ మాత్రం ఇలాంటి సైంటిఫిక్ ఇలాంటి మూవీస్ అన్నట్లకి బట్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో దాని పరంగా అయితే ఐ గెస్ సో మంచి రీచ్ వస్తుంది. సో అండ్ ఈ మూవీ స్టార్ట్ అయిన తర్వాత లైక్ ఈ సాయి రోనక్ గారిని అప్రోచ్ అయినా కానీ అండ్ హీరోయిన్ గారిని అప్రోచ్ అయినా కానీ లైక్ మీరు అనుకున్న విధంగా దే రీచ్డ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అంటారు? అంటే ముందు నుంచి వి డిడ్ ప్రొడక్షన్ అప్పుడే వర్క్షాప్ చేసాం. ఓకే. సో వీఆర్ ఆల్ ప్రిపేర్డ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు షూట్, వీఆర్ ఆల్ సెట్, ఈచ్ వన్ నోస్ వాట్ దే సపోజ్ టు డూ, వాట్ ఎమోషన్స్ అది. కానీ సో సెట్లోకి వెళ్ళిన అంటే ఒకసారి లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఈ పర్టికులర్ సీన్ అంటే ఈచ్ వన్ నో వాట్ దే. సో కొంచెం లేట్ అయింది మీ దగ్గరకు వచ్చేసరికి, బట్ లేదు అంటే లేట్గా వచ్చిన బ్యూటీ దగ్గరికి లాస్ట్ వస్తాను కాబట్టి సో ఫస్ట్